రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నిర్బంధ పాలన నుంచి ప్రజాపాలన వైపు ఈ ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. శివరాత్రి రోజు రఘువీర్కు ఎంపీ టికెట్ కేటాయించడం శుభపరిణామన్నారు. పార్లమెంట్లో నారాయణ రెడ్డికి మించిన మెజార్టీ రఘువీర్ రెడ్డి సాధించాలన్నారు. ఎమ్మెల్యేలు మంత్రులంతా కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజార్టీతో రఘువీర్ని గెలిపించుకుంటామని చెప్పారు. పట్టణ ప్రజలు యావత్ కమిటీగా ఏర్పడి ఈరోజు శివభారతిని ఈరోజు మంచిగా ఒక టెంపుల్ని ఒక గుడి నిర్మించుకొని ఈరోజు విగ్రహాలు ఆవిష్కరించుకొని నిజంగా చూస్తుంటే నిజంగా ఆ శివరాత్రి రోజు ఈ శ్రీశైలం మల్లాన స్వామి దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది మాకు నిజంగా చూస్తే. నేను ఆ రోజు ప్రారంభించిన రోజు కూడా ఇక్కడ రావాల్సింది. ఆ రోజు లక్ష్మారెడ్డి గారు ఎమ్మెల్యే కాలే, రాజకీయాలకు కూడా రాలే, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాలే. ఆ రోజు వేలాది మందికి వారు 30-40 మందికి అన్నదానం చేసినప్పుడు నేను కూడా ఆ రోజు కార్యక్రమం పాల్గొన్నాను. ఆ రోజు చెప్పిన ఒక మాట, ఏది ఏమైనా సరే విగ్రహం ఆ రోజు పూర్తయిన తర్వాత ఎక్కడ ఉన్నా ఢిల్లీలో ఉన్నా సరే తప్పకుండా వస్తానని చెప్పిన. ఇవాళ శివరాత్రి సందర్భంగా ఆ దేవుడు కూడా ఆ రోజు నేను ఏమన్నాడు కానీ ఇవాళ ఎన్నో ప్రోగ్రాం తిరుగుకుంటూ నల్గొండ కాన్స్టిట్యూన్సీతో పాటు మా యువ శాసనసభ్యులు గుర్రంపూడిలో కూడా ఒక రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అది చూసుకొని ఆలస్యమైన రావడం. ఇంత పెద్ద ఎత్తున భక్తులు మీ అందరికీ కూడా ఆ శివుని మహాత్మ్యంతో శివుని ఆశీర్వాదంతో మీరు మీ కుటుంబ సభ్యులు చల్లగా ఉండాలని, అలాగే ఈ వచ్చిన ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఇలా పేదలు, దళితులు, మైనార్టీలు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, కరోనా లాంటి మహమ్మారి రాకుండా మహాశివరాత్రి సందర్భంగా స్వామివారిని ఒకటే ప్రార్థిస్తున్నా.